ప్రతి విషయంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడుని తగ్గించి మంచిని పెంచుకుంటూ పోవాలి గానీ, ఎవలో ఒక్కళ్ళు చేసిన తప్పును అందరికీ రుద్దొద్దు. జానపద పాటలకు డాన్సులేసేటోళ్ళంతా అట్లనే ఉంటారని మాట్లాడు మంచిది కాదన్నట్టు చెప్పింది జాను లీరి. ఇక్కడ మేము బాధపడేది ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దకండి ప్లీజ్. ఎందుకంటే ఇది చాలా అంటే మన ఫోక్ అంటేనే కొంచెం చిన్న చూపు ఉండే. ఇప్పుడు అది సినిమాలలో కూడా మనం ఫోక్ సాంగ్స్ పెట్టుకుంటున్నాం అంటే చాలా హ్యాపీగా ఉంది అందరికి. ఒక రెస్పెక్ట్ పెరిగింది మనకి. దాన్ని దీంతో రుద్దొద్దు అని చెప్పేసి అడుగుతున్నా అంతే. విన్నరా? శరీరానికి పుండైతే చచ్చిపోం కదా. అగో అట్లనే జానపద పాటల ఇండస్ట్రీని చూడుర్రి తప్ప అందరు తప్పు చేసేటోళ్ళే అన్నట్టు చూడకూరి అని చేతులు జోడించి అడుగుతున్నది ఫోక్ సాంగ్ డాన్సర్ జాన్ లీరి. దానికి కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతారు. మీరు మాట్లాడినా కూడా పర్లేదు, ఎందుకంటే ఇది మాకు కన్న తల్లితో సమానం. మా కన్న తల్లిని ఎవరైనా అంటే మేము ఊరుకో, మీరు ఏం మాట్లాడుకున్నా పర్లేదు. బట్ ఫోక్ ఇండస్ట్రీని మాత్రం అన్ని విషయాలకి ఏం జరిగినా కూడా ఫోక్ ఇండస్ట్రీలో జరిగింది ఫోక్ ఇండస్ట్రీ మొత్తానికి సంబంధించిందంటే కాదు. ఎవరు పర్సనల్ వాళ్ళకు ఉంటుంది, కానీ ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దకండి. ఫోక్ ఇండస్ట్రీ ఇలా మాకు అన్నం పెడుతున్నది. దీంతో వేల మంది సంపాదించుకుంటున్నారు. అయ్యవలకు 4 మెతుకులు అన్నం పెట్టగలుగుతున్నారు. అంతేకాదు ఫోక్ సాంగ్స్ రేంజు రోజు రోజుకు పెరిగిపోతున్నది. జానపద పాటలను సినిమాలకు తీసుకొని డ్యాన్సులు వేస్తున్నారు. తెలంగాణ పాటలకు మస్తు గిరాకీ పెరుగుతున్నది. ఇప్పుడిప్పుడే జరం తెదుగుతున్నది. గింజమొలిసి ఇగురు పెట్టే మొక్కను ఆగం చేయకుర్రి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుర్రి. ఇంట్లో ఉన్నోళ్ళమంతా అన్నా చెల్లెల తిరిగి కలిసి మెలిసి ఉంటున్నాము. ఎవరో కొందరు చేసిన దానికి అందరిని అట్లనే అనుకొని మాకు అవకాశాలు రాకుండా చేయకుర్రి. కొత్త కొత్త పిల్లలు ఫోక్లకు అడుగు పెట్టాలని కలలు కంటున్నారు. వాళ్ళ ఆశలను ఆగం చేయకుర్రి అన్నట్టు చేతులెత్తి దండం పెట్టేంత పని చేసింది. మరి అంతే కదా, నోటికాడి బువ్వ ఎవరో చేయబట్టి ఆగమవుతున్నదంటే ఆ మాత్రం ఆవేదన ఉంటుందిగా. వాళ్ళు అట్లా చేసిర్రు వీళ్ళు ఇట్లా చేసిర్రు అనేది వాళ్ళ ఇంటి ముచ్చట. దాన్ని అక్కడి వరకే చూడాలి కానీ అందరికీ రుద్దొద్దు కదా. కాబట్టి ఎప్పటి తీరుగానే తెలంగాణ జానపద పాటలు రావాలి, మేము డాన్సులు వేయాలి, మా తెలుగు పిల్లలు నెమలి పిల్లల తీరుగా ఎగరాలన్నట్టు బాధతో అని చెప్పింది. మరి చూడాలి రేపు ఫోక్ ఇండస్ట్రీ ఎటువంటి పాటలు విడుదల చేస్తుందో, ఎంత ఊపుతుందో ఇక.